ఒక పేషెంట్ మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. మాధురి అనేసి మన చాలా క్లోజ్ పేషెంట్. ఆల్మోస్ట్ 4 years నుంచి మనతోనే జర్నీ చేస్తుంది. తినకు వచ్చేసి ఇప్పుడు 2 బాబులు అనమాట. ఫస్ట్ బాబునే ఇప్పుడు సెకండ్ డెలివరీ రీసెంట్ గా జరిగింది. ఈ అమ్మాయిని మీకు ఎందుకు చూపిపోతున్నానంటే, ఈ అమ్మాయిని చూడండి ఒకసారి. వెయిట్ ఎంత అనేది? ఎంత? 36 దీని వెయిట్. చాలా మంది సన్నగా ఉంటే నార్మల్ అవ్వడం కష్టమేమో, మనం పుష్ చేయలేమేమో అని చాలా మంది భయపడతా ఉంటారు. అవునా కదా మరి? ఒక్కసారైనా భయపడ్డా? ఫస్ట్ టైం భయపడ్డావు. సెకండ్ టైం చాలా ఈజీగా అయిపోయింది. సెకండ్ టైం ఈజీగా అయిపోయింది. ఎప్పుడు ఫస్ట్ డెలివరీ అనేది కొంచెం టఫ్ గా అవుతుంది. అది నీకే కాదు, ఎవరికైనా కూడా ఫస్ట్ డెలివరీ అనేది కొంచెం టఫ్ గానే ఉంటది. బట్ సెకండ్ డెలివరీ థర్డ్ డెలివరీ అయ్యే కొద్దీ ఈజీగా అవుతుంది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, డెలివరీ అయిన వెంటనే బేబీ హ్యాండ్ ఓవర్ అప్పుడు చాలా వరకు మదర్ ఉండదు గ్రూప్ ఫోటోలో. మీరు గమనించినట్టయితే డాక్టర్ ఉంటారు, అటెండర్స్, ఫాదర్, రిలేషన్ వాళ్ళు ఉంటారనమాట. కానీ మన మాధురి పట్టుబట్టి నేను లేస్తాను మేడం, నాకు వీల్ చైర్ కూడా అవసరం లేదనేసి ఇమీడియట్ గా వచ్చి బేబీ గ్రూప్ ఫోటోలో ఉంది. నేను మీకు అది కూడా షేర్ చేస్తాను వీడియో, అంతే కదరా? సో నార్మల్ డెలివరీ తర్వాత అంత ఇబ్బంది ఉంటుందా? లేగలుగుతావు. కళ్ళు తిరిగినాయా నీకు లేసినప్పుడు? లేదు మేడం, బాగానే అనిపించింది. ఫస్ట్ టైం బాబుకి కొంచెం ఇబ్బంది అనిపించింది. సెకండ్ టైం అయితే రావాలనిపించింది గ్రూప్ ఫోటోలోకి. యాక్టివ్ గా అయిపోయింది. సంతోషం. నైస్ మీటింగ్. ఇది వచ్చినోడు వీడు కూడా ఇట్లే చిట్టిగానే ఉంటాడు మాధవి లాగా కదా. ఫస్ట్ వాడు రాలేదేమో కదా? ఇంకోటి ఎవరితో రాదు, ఒక్కతే వస్తుంది. ఇప్పుడు కూడా ఓన్లీ బేబీని తీసుకొని చెకప్ వచ్చింది. ఎవరితో ఇది పాసిబుల్ కాదు, అంత గట్టి పర్సనాలిటీ అనమాట. సో ధైర్యంగా ఉండండి. నార్మల్ డెలివరీకి భయపడొద్దు ఎవరు కూడా. మనం వెయిట్ తక్కువ ఉన్నాము, బేబీ చిన్నగా ఉంది, మనం పుష్ చేయలేమని భయం వదిలేసి మనం సెల్ఫ్ సపోర్టివ్ గా గట్టిగా మనం అనుకుంటే ఖచ్చితంగా అది పాసిబుల్ అవుతుంది. ఓకేనా? ఓకే.